రే నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ ఆడోళ్ళలాగా టైలరింగ్ పని నేర్చుకుని ఏం చేస్తావురా? అలా ఏం లేదురా, ఈ పని కూడా బానే ఉంటుందంట. ఏ టైం వేస్ట్ రా, వేరే పని ఏమన్నా ఉంటే చూసుకో. నేను వెళ్ళాలిరా, పక్కూర్లో మా మామయ్య ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేర్చుకుంటా. నువ్వు బాగా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు, వెళ్ళిపో. పండగ ఇక 2 రోజులు ఉందన్నా, ఎలాగైనా కుట్టేసేయను. అరే సాదిక్, రే మామ, ఎప్పుడొచ్చావురా? బాగున్నావా? బాగున్నారా? ఏంట్రా ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదురా, ఈసారి పండక్కి నా దగ్గర కొత్త బట్టలు లేవు, కుట్టించుకుందాం అనుకుంటే ఆ టైలర్ అన్న చూస్తే నేను బిజీగా ఉన్నాను తమ్ముడు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవటం లేదురా. రే నువ్వేమనుకోకపోతే ఆ బట్టలు నాకు ఇస్తావా? నేను కుడతాను. అరే, నిజంగానే టైలరింగ్ పని మొత్తం నేర్చుకున్నావా? అవునరా, నిజంగానే టైలరింగ్ పని మొత్తం నేర్చేసుకున్నా. నన్ను క్షమించరా మామ, ఆ రోజు నేను నీకు చులకనగా మాట్లాడినందుకు. ఇంకేంట్రా, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. అవునరా, ఈ బట్టలు కుట్టడానికి మిషన్ అవి కావాలి కదరా, ఇప్పుడు ఎలా? ఇంట్లో అమ్మ దగ్గర మిషన్ ఉంది కదరా, తీసుకొచ్చేసే, కుట్టేస్తా. ఓ సరేరా, తీసుకొస్తా.